తెలంగాణ ఇంటర్మీడియట్ 2026 పరీక్షల టైం టేబుల్ వచ్చేసింది. అవును, అఫీషియల్ నోటిఫికేషన్ చూడగానే హబ్బో ఇన్ని తేదీలా అని కొంచెం కంగారుగా అనిపించొచ్చు. అందుకే మనం ఏం చేద్దామంటే ఈ మొత్తం షెడ్యూల్ని చాలా సింపుల్గా స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూశారు కదా, ఇలాంటి అఫీషియల్ నోటీసులు చూడగానే అన్ని తేదీలు సమయాలు కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించడం చాలా కామన్. అందుకే మనం ఈ షెడ్యూల్లో ఉన్న ప్రతి పాయింట్ని విడదీసి స్టూడెంట్స్కి, పేరెంట్స్కి అందరికీ ఒక క్లియర్ ప్లాన్ వేసుకోవడానికి వీలుగా పూర్తి క్లారిటీ ఇద్దాం. సరే, మరి మొత్తం విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే ఒక 5 ముఖ్యమైన విషయాలున్నాయి. ఫస్ట్, ఈ 2026 షెడ్యూల్ని అసలు ఎలా డీకోడ్ చెయ్యాలి, అంటే ఎలా అర్థం చేసుకోవాలి. తర్వాత ప్రాక్టికల్స్ ఎప్పుడు మొదలవుతున్నాయి. ఆ తర్వాత వాల్యూ అండ్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ సంగతేంటి. ఇక మెయిన్ థియరీ టైం టేబుల్ గురించి మాట్లాడుకుని ఫైనల్గా కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఇంకా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాల్సినవి చూసి ముగిద్దాం. ఓకే, సో ఫస్ట్ సెక్షన్లోకి వెళ్ళిపోదాం. 2026 షెడ్యూల్ను అర్థం చేసుకోవడం. చూడ్డానికి కాస్త కాంప్లికేటెడ్గా అనిపించే ఈ టైం టేబుల్ని ఒక సింపుల్, క్లియర్ ప్లాన్గా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ మన మెయిన్ గోల్ ఒక్కటే, ఈ ఎగ్జామ్ షెడ్యూల్ ప్లానింగ్ వల్ల వచ్చే స్ట్రెస్ అంతా పక్కన పెట్టేసి పూర్తి క్లారిటీ తీసుకురావడం. అప్పుడే కదా మొత్తం ఫోకస్ చదువు మీద పెట్టడానికి వీలవుతుంది. ఇక నెక్స్ట్ సెక్షన్ ప్రాక్టికల్స్తో స్టార్ట్ చేద్దాం. ఇది ఫస్ట్ ఫేజ్ అన్నమాట. మెయిన్ థియరీ ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వకముందే ఈ ప్రాక్టికల్స్ ఉంటాయి. మరి వాటి డేట్స్ ఏంటి, టైమింగ్స్ ఏంటి, ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఓకే, చూడండి, జనరల్ ప్రాక్టికల్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయంటే ఫిబ్రవరి 2న. ఎప్పుడు ముగుస్తున్నాయంటే ఫిబ్రవరి 21న. అంటే దాదాపు ఒక 3 వారాల పాటు ఈ ప్రాక్టికల్స్ జరుగుతాయన్నమాట. ఈ 2 డేట్స్ని క్యాలెండర్లో వెంటనే మార్క్ చేసుకోవటం చాలా ముఖ్యం. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదేంటంటే ఈ ప్రాక్టికల్స్ ఆదివారాలు కూడా జరుగుతాయి. ఎస్, సండేస్ కూడా. రోజుకి 2 సెషన్స్ ఉంటాయి. ఒకటి మార్నింగ్ సెషన్ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, ఇంకోటి ఆఫ్టర్నూన్ సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు. ఇంకో విషయం, ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ మాత్రం మిగతా వాటికన్నా ముందే జరుగుతాయి. ఫస్ట్ ఇయర్ వాళ్లకి జాన్యువరి 21 బుధవారం రోజున, ఆ తర్వాత రోజే అంటే జాన్యువరి 22 గురువారం నాడు సెకండ్ ఇయర్ వాళ్లకి పరీక్ష ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎవరైతే జేఈ మెయిన్స్ 2026 ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకొకవేళ ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్ డేట్ క్లాష్ అయితే, అంటే ఒకే రోజు వస్తే అస్సలు టెన్షన్ పడాల్సిన పనే లేదు. బోర్డు వాళ్ళు అలాంటి స్టూడెంట్స్ కోసం స్పెషల్గా వేరే ఏర్పాట్లు చేస్తామని క్లియర్గా చెప్పారు. సరే, ఇక నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. ఇది 2 స్పెషల్ ఎగ్జామ్స్ గురించి, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఇంకా ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. ఇవి సింగిల్ డే ఎగ్జామ్స్. ఈ 2 ఎగ్జామ్స్ బ్యాక్ టు బ్యాక్ డేస్లో ఉంటాయి. జాన్యువరి 23 శుక్రవారం రోజున ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్, దాని నెక్స్ట్ డే అంటే జాన్యువరి 24 శనివారం రోజున ఎన్వైర్న్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్. రెండింటికీ టైమింగ్స్ ఒకటే, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. ఇక ఇప్పుడు అసలు విషయానికొద్దాం. అందరూ వెయిట్ చేసే మెయిన్ థియరీ ఎగ్జామ్స్ టైం టేబుల్. ఈ షెడ్యూల్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక సూపర్ టెక్నిక్ ఉంది. దాన్ని మనం జిప్పర్ ఎఫెక్ట్ అని పిలుద్దాం. ఏంటో చూద్దాం రండి. ఇంతకీ ఈ జిప్పర్ షెడ్యూల్ అంటే ఏంటి? చాలా సింపుల్. ఒక సబ్జెక్ట్కు సంబంధించి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఒకరోజు జరిగితే వెంటనే నెక్స్ట్ డే సెకండ్ ఇయర్ వాళ్లకి అదే సబ్జెక్ట్ ఎగ్జామ్ ఉంటుంది. ఒక జిప్ వేసినట్టు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఒకదాని తర్వాత ఒకటి లాక్ అవుతూ వెళ్తాయి. ఈ ఒక్క లాజిక్ గుర్తుపెట్టుకుంటే చాలు, మొత్తం టైం టేబుల్ చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఒక్కసారి ఈ టేబుల్ చూడండి, ఆ జిప్పర్ ఎఫెక్ట్ ఎంత క్లియర్గా కనిపిస్తుందో. ఫర్ ఎగ్జాంపుల్, ఫిబ్రవరి 25న ఫస్ట్ ఇయర్ వాళ్లకి సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1 ఉందా? వెంటనే నెక్స్ట్ డే ఫిబ్రవరి 26న సెకండ్ ఇయర్ వాళ్లకి సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2 ఉంది. అలాగే ఫిబ్రవరి 27న ఇంగ్లీష్ పేపర్ 1, ఫిబ్రవరి 28న ఇంగ్లీష్ పేపర్ 2. చూసారా? మ్యాథ్స్, సైన్స్, కామర్స్ ఇలా ప్రతి సబ్జెక్టుకు ఇదే ప్యాటర్న్ కంటిన్యూ అవుతోంది. ఈ లాజిక్తో ఏ ఎగ్జామ్ ఎప్పుడో చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సరే, ఇక మనం చివరి సెక్షన్కి వచ్చేసాం. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఇంకా కొన్ని ఫైనల్ నోట్స్, అంటే ఎగ్జామ్స్ మధ్యలో వచ్చే హాలిడేస్ గురించి, వొకేషనల్ కోర్సుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ఇదిగోండి ఈ డేట్ నోట్ చేసుకోండి. మార్చ్ 3, 2026. ఆ రోజు మంగళవారం, హోలీ పండుగ సందర్భంగా జనరల్ హాలిడే ఇచ్చారు. సో ఆ రోజు ఎలాంటి ఎగ్జామ్సూ లేవు. క్యాలెండర్లో దీన్ని కూడా మార్క్ చేసుకోండి. ఇక్కడొక క్లారిఫికేషన్ అవసరం. ఈ టైం టేబుల్ వొకేషనల్ కోర్సులకు కూడా వర్తిస్తుంది. కానీ వాళ్ల సబ్జెక్టులకి సంబంధించిన డీటెయిల్డ్ టైం టేబుల్ని బోర్డు సపరేట్గా రిలీజ్ చేస్తుంది. కాబట్టి వొకేషనల్ స్టూడెంట్స్ ఆ సపరేట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయాలి. సరే, మరి ఈ మొత్తం షెడ్యూల్ పైన ఒక క్లియర్ ఐడియా వచ్చేసింది గదా. డేట్స్ ఏంటో, టైమింగ్స్ ఏంటో, ప్యాటర్న్ ఏంటో అన్నీ తెలుసుకున్నాం. ఇక ఇప్పుడు అసలు పని మొదలు పెట్టాలి. అదే ప్రిపరేషన్. మరి మన ప్రిపరేషన్ ప్లాన్లో ఫస్ట్ స్టెప్, మొదటి అడుగు ఏమై ఉండాలి? కాస్త ఆలోచించండి.